Hello guys, welcome to Anilaya classes. Myself Venkatesh Paramanchala, economy faculty. So ee roju vachesi bit of the day. Which of the following is true అని చెప్పేస్తున్నాడు. కింది వాటిలో ఏది వాస్తవం అని చెప్పేస్తున్నాడు. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ మైనస్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్డిపియా, అంటే జీడిపి అనేది ఏదైతే ఉందో మైనస్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్డిపియా, ఆప్షన్ ఏ. అండ్ జీడిపి అనేది ఏదైతే ఉందో మైనస్ డిప్రిసియేషన్ అనేది ఈజ్ ఈక్వల్ టు ఆ యొక్క గ్రాస్ నేషనల్ ప్రోడక్టా. జీడిపి అనేది ఏదైతే ఉందో అది ప్లస్ డిప్రిసియేషన్ కలిపితే మనకి ఆ యొక్క ఎన్డిపి అనేది వస్తుందా. అండ్ జీడిపి అనేది ఏదైతే ఉందో ప్లస్ డిప్రిసియేషన్ కలిపితే మనకి ఆ యొక్క జిఎన్పి అనేది వస్తుందా. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. దీనిలో ఏది సరైనదని చెప్పేసి మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా. ఆల్రెడీ జాతీయ ఆదాయానికి సంబంధించి చదివే ఉంటారు కదా, ఓకేనా. సో ఒక్కసారి రివైజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎస్, ద రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఈ యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ స్థూల దేశీయ ఉత్పత్తి అనేది ఏదైతే ఉందో ఆ స్థూల దేశీయ ఉత్పత్తి మైనస్ డిప్రిసియేషన్ మైనస్ తరుగుదల ఈజ్ ఈక్వల్ టు ఎన్డిపి. సో తరుగుదల అనేది తీసేస్తే మనకి నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ వస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ అని చెప్పేసి అంటాం. స్థిర మూలధన వినియోగం అనేది ఆ వేర్ అండ్ టేర్ ప్రాసెస్ అనేది ఏదైతుందో అది గురవుతుంది కాబట్టి మిషన్స్ కానీ ఆ ఫిక్స్డ్ అసెట్స్ కానీ అప్పుడు మనకి నెట్ వస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో జాతీయ ఆదాయంలో తరుగుదల అనేది మినహాయించాలన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఫుల్ లెంత్ వీడియోస్ కోసం మన యొక్క అనిల్ నాయర్ క్లాసెస్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది కాకుండా మన యొక్క ఏఎన్సి అనిల్ నాయర్ క్లాసెస్కి సంబంధించిన యాప్లో మనకి జనరల్ స్టడీస్ ఆల్ ఇన్ వన్ కోర్సెస్ అనేది మనకి అవైలబుల్గా ఉండడం జరిగింది. మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయినా, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నా, లేదు మేము ఏపీ వాళ్ళమైనా తెలంగాణ వాళ్ళమైనా బైలింగల్ కోర్సెస్ అని చెప్పేసి టాప్ ఫ్యాకల్టీస్తోని అలాంగ్ విత్ ద టెస్ట్ సిరీస్ మన కోర్సెస్ ఆ యొక్క క్లాసెస్ అనేది ఏఎన్సి క్లాసెస్లో అవైలబుల్గా ఉన్నాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ దిస్ ఛానల్. వీలుంటే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీలుంటే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క బంధుమిత్రులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.